హలో అండి, ఈరోజు వీడియో ఏంటి అంటే నేను నా పౌడర్ పఫ్ అదే మేకప్ పఫ్లు ఉంటాయి కదా, వీటిని ఎలా క్లీన్ చేస్తానని. సో రెగ్యులర్ గా ఇది వచ్చేసి పౌడర్ పఫ్ అనమాట. ఇది వచ్చేసి స్పాంజ్ పఫ్. ఇది నాకు తెలిసి ఇది ఫౌండేషన్ కి యూజ్ చేస్తారు. పౌడర్ అయితే దీంతో మనం అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇవి ఎలా క్లీన్ చేయాలి, డైలీ మనం వీటిని యూజ్ చేస్తాం, స్వెట్ ఉన్న అలానే అప్లై చేస్తాం కాబట్టి ఇవి చాలా హైజీనిక్ గా ఉండాలి. సో నేను ఎలా క్లీన్ చేస్తాను అనేది మీకు చూపిస్తాను అనమాట, చాలా సింపుల్ గా. సో మీ అందరికీ ఆల్రెడీ నేను వీడియోస్ లో కూడా చూపించాను. నేను మేకప్ రిమూవ్ చేయడానికి లేదా ఫేస్ వాష్ గా కూడా దీన్ని యూజ్ చేస్తాను. బయోటిక్ అడ్వాన్స్డ్ ఆయుర్వేద హనీ జెల్ సూత్ అండ్ నరిష్ ఫోమింగ్ ఫేస్ క్లెన్సర్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. సో ఇది దేనికంటే మేకప్ రిమూవ్ చేయడానికి లేదా ఫేస్ వాష్ కూడా యూజ్ అవుతుంది. దీంతోనే చాలా బాగా క్లీన్ అవుతాయండి. సో చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఇలా ఇంట్లో ఒక బౌల్ ఉంటుంది కదా, అంటే మనము ఇది నేను పాతదే తీసుకున్న బౌల్, ఎందుకంటే ఇవి క్లీన్ చేయడానికి కాబట్టి అనమాట. ఈ పఫ్లు క్లీన్ చేయడానికి బౌల్ తీసుకున్నాను. దీంట్లో వాటర్ తీసుకున్నాను. తర్వాత ఇది చూపించా కదా క్లెన్సర్ని కొంచెం వేసుకుంటాను నేనైతే. అంటే ఫేస్ వాష్కి ఎంతైతే యూజ్ చేస్తానో అంత చక్కగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేను ఇది స్పాంజ్ పఫ్ పెడుతున్నాను. జస్ట్ ఇలా స్క్వీజ్ చేస్తూ ఉండాలి ఒకసారి ఇలా. మీరు చూడొచ్చు ఎంత, ఇదంతా కూడా నా పౌడర్ అండి. సో నా పౌడర్ ఏ కలర్లో ఉందో మొత్తం అదే కలర్ వచ్చేస్తుంది అనమాట. మరీ గట్టిగా స్క్వీజ్ చేయకూడదు, పాడైపోతాయి అనమాట. సో చూసారు కదా ఎంత వచ్చేసింది మనకి పౌడర్ అంతా కూడా వాటర్లోకి. ఇది చాలా అబ్జర్వ్ చేసింది పౌడర్ అనేది. సో నెక్స్ట్ అలానే మనము ఈ స్పాంజ్ పౌడర్ పఫ్ కూడా వేసుకోవాలి. సేమ్ అదే కాసేపు అలా మనం వదిలేస్తే ఒక 2 మినిట్స్ అలాగా నానిపోతాయి. ఒక 2 మినిట్స్ తర్వాత చూసుకుంటే మొత్తం నానిపోయి దీంట్లో ఉన్నదంతా బయటకు వచ్చేసింది మనకి. వేస్ట్ అంతా, డస్ట్ అంతా కూడా, డస్ట్ అని కాదు ఎక్కువ పౌడరే ఉంటుంది కదా. సో ఈ వాటర్ మీరు చూస్తే మొత్తం మనకి పౌడర్ అంతా బయటకు వచ్చేసింది. మేకప్ కానీ ఏదైనా కానివ్వండి, మనకి దీంతో పౌడరే అప్లై చేసుకుంటాం కాబట్టి పౌడర్ అనేది మొత్తం వచ్చి జస్ట్ ఇలా లైట్గా స్క్వీజ్ చేసుకోవాలి. నీట్గా మనం వాష్ చేసుకోవాలి, జస్ట్ ఇలా స్క్వీజ్ చేసుకుంటూ దాంట్లో ఉన్నదంతా బయటకు వచ్చేలాగా. సో వాటర్ చూసారు కదా, ఈ వాటర్ ఎంత డర్టీగా అయిపోయాయో. ఈ వాటర్ మనము పడేసి మళ్ళా ఫ్రెష్ వాటర్ తీసుకొని వాష్ చేసుకోవాలి. చూసారు కదా, పౌడర్ అంతా అడుక్కొచ్చేసింది. ఇది కూడా మనం ఒకసారి పడేయాలి వాటర్. సో ఇప్పుడు ఫ్రెష్ వాటర్ పోసుకోవాలి, డిప్ చేసుకుందాం. ఇది డ్యామేజ్ కాకుండా స్క్వీజ్ చేయాలి, పిండాలి. చూడండి మళ్ళీ కూడా వాటర్ వచ్చాయి. మనం వాటర్ పోసుకొని అంటే ఈ మురికిపోయేదాకా మనం అయితే వీటిని వాష్ చేసుకుంటూ ఉండాలి 3-4 టైమ్స్ అలాగా. సో దీంట్లో మురికంతా పోయేదాకా మనమైతే ఇలా వాటర్ మార్చుకుంటూ పిండుకుంటూ మనము చేసుకోవాలండి. చూసారు కదా, ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి అంతా పోయినట్టే ఉంది, ఇంకేం రావట్లేదు పౌడర్ కానీ అట్లా. సో మళ్ళీ ఇంకొకసారి ఫైనల్గా. సో నేనైతే ఇలా 3-4 టైమ్స్ చేశాను. సో నా దగ్గర ఉన్నదంతా నేనైతే క్లీన్ చేశానండి. నా దగ్గర ఉన్న ఫేస్ క్లెన్సర్ ఉంది కదా, దాంతోనే చక్కగా క్లీన్ అవుతుంది. లేని వాళ్ళు మాక్సిమం షాంపూ అయినా ఓకే, షాంపూతో అయినా చక్కగా షాంపూ కొంచెం అలా వేసి ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. కాకపోతే ఎప్పటికప్పుడు మాత్రం క్లీన్ చేసుకోవడం కంపల్సరీ. ఇవి మాత్రం మేకప్ సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ నా దగ్గర పెద్దగా ఏముండవు, కానీ స్పాంజ్లో ఒకటి పౌడర్ అప్లై చేయడానికి. సో వీటిని మనము ఆరబెట్టుకోవాలి. నేనైతే ఇలాగ వైట్ క్లాత్ ఒకటి, కర్చీఫ్ ఒకటి తీసుకుని దాని మీద ఇలా ఆరబెట్టుకుంటే, ఇది సమ్మర్ సీజనే కాబట్టి ఇంట్లోనే డ్రై అయిపోతాయండి. సో ఇలాగా సో చూసారు కదా, నేనైతే ఈ బయోటిక్ క్లెన్సర్తోనే చక్కగా నా పౌడర్ పఫ్లు కానీ లేకపోతే మేకప్ సంబంధించిన పఫ్లు కానీ దీంతోనే క్లీన్ చేస్తాను.